డిఎస్సిలో ఓ ముఖ్య నేత అనుచరుడి ద్వారా వ్యాపార లావాదేవీలు జరిగాయని ఆరోపించారు మాజీ మంత్రి సాకే శైలజనాథ్. డిఎస్సి అంటే టీడీపీ ఎన్డీఏకు బ్రాండ్ అని చెప్తూ ఉన్నారు. అంటే అమ్మకాలు కొనుగోళ్లు ఉంటాయని ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు శైలజనాథ్. మార్కెట్ రేటు కంటే ఎక్కువ కోసం ఇందాపూర్లో చేసినట్లే ఇక్కడ కూడా చేశారా అన్నారు. 1:1 పిలిచి సెలక్షన్ లిస్టులో కానీ రిజెక్షన్ లిస్టులో కానీ పేరు ఎందుకు పెట్టలేదు అని మండిపడ్డారు. కూటమి సీట్లపై తమకు నమ్మకం లేదు అని, డిఎస్సి అక్రమాలపైన సిబిఐతో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు శైలజనాథ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వ్యతిరేకంగా తాను చేసిన గొప్ప పనులన్నీ ప్రజలు మర్చిపోయింటారులే అనుకుని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. డిఎస్సి అనేది టీడీపీకి ఎన్డీఏకి ఎందుకు జనసేనని తీసేశారు. పాపం నాకేం అర్థం కావడం లేదు. మర్చిపోయారో లేకపోతే కావాలని తీసేసారు, వాళ్ళ అంతర్గత వ్యవహారం, నాకు పెద్ద పట్టింపు దాంట్లో ఏంది లేదు. ఇది మాకు బ్రాండ్ లాంటిది అని చెప్పారు. అదే మనం చూసాం కదా, ఇందాపూర్ బ్రాండ్ ఒకటి. అక్కడ అంటే బ్రాండ్లు అంటేనే నాకెందుకు భయం వేస్తుంది, అక్కడ అమ్మకాలు కొనుగోలు ఉండే అవకాశం ఉందేమో అని. అట్లాగే అవసరమైతే మార్కెట్లో ఉన్న రేటు కంటే ఎక్కువ రేటు అమ్ముకోవడం కోసం కూడా ఇందాపూర్ అటువంటి గొడవలు ఇరుక్కుందని కూడా మనం చూసాం, చదివాం, విన్నాం. మా అందరికీ అనుమానాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీ బ్రాండ్ కార్యక్రమంలో అన్యాయాలు అక్రమాలు జరిగాయి అని, అట్లాగే రాష్ట్రమంతా అనుమానం పడుతున్నది, అందులో వ్యాపార లావాదేవీలు కూడా జరిగాయి ఒక ముఖ్య నేత అనుచరణ ద్వారా అన్న ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. అది అవునో కాదో చెప్పాలా.